అక్కడ ప్లేట్లో పెట్టినప్పుడు ఒక 5 పూరీలకి పిండి కలుపుకోవాలి. దాంతోపాటు మనం కారం పూరీలు కదా చేస్తున్నాం. కారం పూరీలకి చేయాల్సింది ఏంటంటే నానబెట్టిన మినప్పప్పు, ఓకే, తర్వాత అల్లం, ఇదేమో వాము, ఇదేమో జీలకర్ర, కారం, ఇవన్నీ వేసుకుని చక్కగా పేస్ట్ చేసుకురావాలి. వెళ్ళి చేసుకొచ్చాయి పో. జరుగు బాబాయ్, జరగాలి. ఈ లోపమ్మా మనం ఏం చేద్దామంటే పూరీలకి పిండి కలుపుకుందాం. అమ్మా ఇక్కడ డిష్ ఉంది పట్రా. ఇదేమో గోధుమ పిండి ఇంత తీసుకుంటున్నాం, ఒక పెద్ద గిన్నెడు. దీంట్లో కొంచెం వేసుకుంటే చాలు. మైదా వేసుకోవాలి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అనమాట, ఉప్మా రవ్వ కూడా వేసుకుని. అమ్మాయి కాస్త ఉప్పు అందుకో, నీళ్ళు అందుకోమ్మా, కొద్దిగా పోసుకుంటూ నేను కలుపుతా. అది ఇలా పిండి కలుపుకోవాలన్నమాట. పూరీలు చేసుకోవాలి కదా మరి. అమ్మాయి దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు పట్టరా. దాంట్లోనే ఇందాక కొద్దిగా నూనె తీసుకురమ్మా, ఉండలు చేయడానికి కావాలి. ఇవి చిన్నగా ఉండలు చేసుకోవాలి. ఈ సైజు ఉండలు చేయి. నూనె రాసుకో అది రాసుకుని చిన్న ఉండలు. అమ్మాయి పొయ్యి కట్టేసాయి. ఆ కూర కూడా అయిపోయింది. ఇంకా పోతే ఇవన్నీ తీసేమ్మా. అమ్మాయి అక్కడ మూకుడు ఉంది, నూనె పెట్టాను బట్టరమ్మా. అది అయిపోయినాయి. వెలిగించమ్మా. అక్కడ నల్ల బల్ల పెట్టాను చూడు, తీసుకురా ఒకటి. ఇదిగా బాయ్, ఎన్ని జరుపు లే. పిండి కావాల్సిన తీసుకో. సరిపోద్దా? చాలు. కొంచెం నూనె రాసుకో. నూనె ఏదమ్మా ఇక్కడ పెట్టాం, నూనె రాసుకో చేతికి. రాసుకుని అయిపోయింది. అట్లా కాదు, ఏం చేయాలంటే ఇట్లా ఎడ్జెస్ తీసుకోవాలి ఎక్కువ. అలా రౌండ్గా తిప్పుకుంటూ, ఆ తిప్పేటప్పుడే ఇది కప్పులాగా తయారైపోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వండు చేసుకున్నాం కదా, ఇది మసాలా కారం కదా, ఈ కారం దీంట్లో పెట్టుకుంటున్నాం. పెట్టుకొని ఇలా ప్యాక్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చక్కగా ఇలా అనుకుని అన్నీ రెడీ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇవన్నీ ఎలా చేసి పెట్టుకో. చక్కగా పూరి చేయి. పెద్ద సైజు చేయక్కర్లేదు, చిన్న పూరీలానే చెయ్యి. అమ్మాయి కూర అయిపోయింది కదా, గిన్నె తీసి అవతల పెట్టమ్మా. అన్నీ అలా పూరీలు చేసేసి చక్కగా గుండ్రంగా. అయిపోయింది బాబాయ్. నూనె కూడా కాగిందమ్మా. ఇప్పుడు వచ్చి కాల్చు, పూరి కాల్చు. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మ్యాజిక్. ఓకే, ఇప్పుడు ఈ పూరీని చూడండి, జాగ్రత్తగా చూడాలి. ఇలా వేసావు. ఇప్పుడు అది ఇలా చూసారా ఎలా పొంగుతుందో. బాబాయ్ గారు భలే పొంగింది, సూపర్ మ్యాజిక్ బాబా. అమ్మా పూరి అన్న తర్వాత పొంగుతుందమ్మా అంటే వీడి మ్యాజిక్ గొప్ప ఏమీ లేదు. ఈయనొకడు అయినా మా లాంటి గొప్ప జ్ఞానులు చేసే మ్యాజిక్ మీలాంటి సర్వసాధారణమైన వ్యక్తులకు అర్థం కావు. అది తీసుకున్నానా? ఇక మొత్తం పూరీలు అలా వేస్తాయి. చూసారా ఎలా మ్యాజిక్ చేశాను? బాగానే చేసావు, కానీ ఈ కారం పూరీలు ఆ బుట్టలోకి ది.
కొద్దిగా నానబెట్టిన మినపప్పు, జీలకర్ర, వాము, అల్లం, కారపొడి, ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని ముద్దలుగా చేసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో కారం పిండి ముద్దలు పెట్టుకొని పూరీలుగా ఒత్తుకొని నూనెలో వేసి కాల్చుకుంటే కారం పూరీలు రెడీ.